గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో ఈ రోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. అండ్ మోర్ ఓవర్ కొన్ని మల్టీ బ్యాగర్స్ యాజ్ వెల్ యాజ్ మనకి ఐపీఓస్ ఏమున్నాయి అండ్ కొన్ని మనకి చాట్స్ ద్వారా కొన్ని స్టాక్స్ అనేది చూద్దాము. ముందుగా మనం చూసినట్లయితే మనకి నిఫ్టీ వచ్చేసి 22,405 దగ్గర క్లోజ్ అవడం జరిగింది, 27 పాయింట్స్ అప్. అండ్ మోర్ ఓవర్ సెన్సెక్స్ చూసినట్లయితే 73,872 దగ్గర క్లోజ్ అయింది, 0.09% అప్. సో మనకి స్లైట్ పాజిటివ్లో మనకి ట్రేడ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే ఈవెన్ 0.34% అండి. ఈవెన్ ఫిన్ నిఫ్టీ 0.38%, మిడ్ క్యాప్ నిఫ్టీ ఏదైతే ఉందో మనకి 0.23%. సో ఓవరాల్ మనకి ఏంటంటే ఒక స్మాల్ పాజిటివ్ రేంజ్లో అయితే ట్రేడ్ అవ్వడం అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. ఒక స్మాల్ పాజిటివ్ రేంజ్లో అయితే ట్రేడ్ అవ్వడం అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు ఐపీఓస్ ఏందనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. మనం రానున్న ఐపీఓస్ ఏమున్నాయి అనేది ముందుగా మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి ఒక 2 ఐపీఓస్ ఉన్నాయండి. ఈరోజు మనకి ఓపెన్ అయ్యేది, ఈరోజు రేపు వచ్చేసి ఒకటి వచ్చేసి ఆర్కే స్వామి మనకి వచ్చేసి 6th మార్చ్ క్లోజ్ అవుతుంది, ఈరోజు ఓపెన్ అయింది. అండ్ విఆర్ ఇన్ఫ్రాస్పేస్ అనేది మనకి 6th, ఈ రెండు వచ్చేసి 6th మార్చ్ క్లోజ్ అవుతున్నాయి. ఒకటి వచ్చేసి మనకి మెయిన్ బోర్డ్ ఐపీఓ ఇది చూసినట్లయితే 14,400 అండి 50 షేర్స్కి. సో డే 1 మనకు ఆల్రెడీ 2.19 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయితే అవడం జరిగింది. విఆర్ ఇన్ఫ్రాస్పేస్ వచ్చేసి ఎస్ఎంఈ అండ్ ఇది వచ్చేసి మనకి 1,36,000 కావాలి. ఆల్మోస్ట్ మనకి వచ్చేసి ఇప్పుడు 4.41 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. సో మనకు వచ్చేసి ఎస్ఎంఈ ఐపీఓ ఎప్పుడైనా కానీ మినిమం 50 టైమ్స్ ఉంటేనే మనం దానికి వెళ్తాము. ఓకే, మనం దానికి వెళ్తామండి. స్మాల్ లిస్టింగ్ గెయిన్స్ మనం ఐపీఓ ద్వారా అమౌంట్ బ్లాక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో ఈ రెండిట్లో మనం ఏం అప్లై చేయాలి అనేది ఒకసారి మనం దాని ఫినాన్షియల్స్ చూద్దాము, తర్వాత గ్రే మార్కెట్ ప్రీమియం చూద్దాము. ముందుగా మనకి ఆర్కే స్వామి ఐపీఓ వచ్చేసి డైరెక్ట్ ఫినాన్షియల్ చూస్తున్నాము. ఇక 2021లో 3.07 మనకి సిఆర్ క్రోర్స్ ఉంది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. 2022లో వచ్చేసి 19.25 ఉంది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. 2023 చూసినట్లయితే 31.25 ఉంది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. అండ్ 2023 6 months చూసినట్లయితే జస్ట్ 7.93 ఉందండి. సో ఒకవేళ ఈ 6 months కూడా కలిపినట్లయితే 8 అంటే 16 CR అవుతుంది, 16 crores అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఇదైతే అవటం లేదు. ఓకే, సో 16 CR ఎక్కడ మనకి 2023లో 32 CR ఉంది, 2024లో 16 CR అంటే మనం వచ్చేసి దీన్ని ఫైనాన్షియల్స్ పరంగా అంత మనకి ఇది కమాండింగ్ అయితే లేదు. ఓకే, కమాండింగ్ అయితే లేదు ఫైనాన్షియల్స్ పరంగా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విఆర్ ఇన్ఫ్రాస్పేస్ అనేది ఒకసారి చూద్దాము. విఆర్ ఇన్ఫ్రాస్పేస్, సో ఇది వచ్చేసి మనకి రియల్ ఎస్టేట్ కంపెనీ, మనకి ఐడియా వచ్చేసింది. కాకపోతే ఇదేంటంటే మనకి 2021లో 0.71 crore ఉంటే 2022లో వచ్చేసి 0.75 ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఉంది. సో మనకి రెవెన్యూ ఎక్స్పెన్స్ మనకి జస్ట్ కొంచెం స్లైడ్ మూమెంటం, అప్ సైడ్ మూమెంటం అవి కూడా ఉన్నాయండి. 2023లో మనకి 2.62, 2023లో మంచి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇచ్చింది. 2023 6 months చూసినట్లయితే జస్ట్ 0.86 CR మనకు కనిపిస్తుంది. సో ఇంకో ఈ 6 months కూడా కలిపితే మోస్ట్లీ ఇది వచ్చేసి less than 2 CR అయితే మనకి అనిపిస్తుంది. సో విఆర్ ఇన్ఫ్రాస్పేస్ కానీ ఇది ఫైనాన్షియల్ పరంగా అంత స్ట్రాంగ్ అయితే అనిపించలేదు. కాకపోతే ఒకసారి జిఎంపీ ఏందనేది ఒకసారి చూద్దాము. సో మనకి విఆర్ ఇన్ఫ్రాస్పేస్ జిఎంపీ ప్రస్తుతం వచ్చేసి 18% మనకి లిస్టింగ్ గెయిన్స్ అయితే కనిపిస్తుంది. విఆర్ ఇన్ఫ్రాస్పేస్ వచ్చేసి మనకి 18% లిస్టింగ్ గెయిన్స్ అయితే కనిపిస్తుంది. మనకి ఆర్కే స్వామి వచ్చేసి ప్రస్తుతం 31% లిస్టింగ్ గెయిన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, లిస్టింగ్ గెయిన్స్ అయితే మనకు కనిపిస్తుంది, కాకపోతే మనకు ఫైనాన్షియల్స్లో అంత స్ట్రెంగ్త్ అయితే కనబట్టలేదు. సో ఇది మీరు ఒకసారి చూడాలి, ఫైనాన్షియల్స్లో అంత స్ట్రెంగ్త్ కనిపించట్లేదు, లిస్టింగ్ గెయిన్స్లో మాత్రం మనకి ఆర్కే స్వామి మనకి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ మంచిగానే ఉంది. కాబట్టి మనకి మెయిన్ బోర్డ్ ఐపీఓ మీరు అప్లై చేయాలనుకుంటే అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకటి మల్టీ బ్యాగర్ ఇక్కడ మనం రికమెండ్ చేయడం చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి డేటా ప్యాటర్న్స్ అండి. ఈరోజు దగ్గర 10% అనేది పెరగడం జరిగింది. సో ఎందుకు ఇలా పెరిగింది ఏందనేది కొన్ని రీజన్స్ అయితే మనకి ఇక్కడ చూస్తున్నారు. డేటా ప్యాటర్న్స్ వచ్చేసి దగ్గర ఈ లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్లో మనకి 25% మనకి అప్ సైడ్ మూమెంటం ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ ఈ మల్టీ బ్యాగర్ ఆల్మోస్ట్ 144% ఇన్ ద లాస్ట్ ఇయర్. సో మనకి దగ్గర 144% అనేది ఇక్కడ మనకి పెరగడం జరిగింది అన్నట్లు ఇస్తున్నాడు. దీనికి గల కారణం ఏందనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాము. మోస్ట్లీ ఇది వచ్చేసి ఇయర్ ఇయర్ జంప్ 53% ఇయర్ జంప్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చాడు. అండ్ మోర్ ఓవర్ నెట్ ప్రాఫిట్లో మనకు వచ్చేసి వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ 53% ఇయర్ జంప్ ఉంది. అండ్
చూసినట్లయితే ఇయర్ 51 crore అనేది చూపించారు నెట్ ప్రాఫిట్. లాస్ట్ ఇయర్ ఇదే చూసినట్లయితే 33 crore అనేది మనకి ఇక్కడ కరస్పాండింగ్ క్వార్టర్ చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కూడా మంచి జంప్ అయితే ఇచ్చినట్లుగా చూస్తున్నాడు. సో Q2 ఫైనాన్షియల్ ఇయర్ 24 చూసినట్లయితే 34 CR ఉంది. అదే మనకి Q3 వచ్చేసి 51. సో క్వార్టర్ అండ్ క్వార్టర్ మంచి రిజల్ట్స్ ఇచ్చింది, ఇయర్ ఆన్ ఇయర్ మంచి రిజల్ట్స్ ఇచ్చింది. దానివల్ల ఏంటంటే మనకి మంచిగా మూమెంటం అయితే స్టార్ట్ అయింది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో మంచిగా మనం ఇక్కడ స్టార్ట్ అయింది అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో దానివల్ల వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఇది ఒక మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాడు. సో 10% మనకి అప్సైడ్ మూమెంటం గల రీజన్ ఏందనేది మనం ఇక్కడ చూసాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఒకసారి డిస్కస్ చేద్దాము. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మనం లెవెల్స్ చూసినట్లయితే మనం వచ్చేసి 15 minutes క్యాండిల్లో ఉన్నాము. అండ్ సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మనం 15 minutes క్యాండిల్లో ఉన్నాము. సో ఇది వచ్చేసి మనకి ఇది లోవర్ సైడ్ మూమెంటం ఉంటుందో అప్పర్ సైడ్ మూమెంటం ఉంటుందో అనేది మనం ఒకసారి గమనిద్దాము. ఇక్కడ మనం చూసినట్లయితే 22,466 మనకి మంచి లెవెల్స్ అయితే కనిపిస్తుంది అప్ సైడ్ మూమెంటం. కాకపోతే నేను ఇది అప్ సైడ్ ట్రెండ్ ఎప్పుడు తీసుకోవాలి, డౌన్ సైడ్ ఎప్పుడు తీసుకోవాలి అనేది ఒకసారి మనం చార్ట్స్ ద్వారా మీకు ఇప్పుడు డిస్క్రిప్షన్ అయితే చేద్దాం మనం. ఓకే, సో చార్ట్స్ ద్వారా మనం ఒకసారి చూద్దాము. ముఖ్యంగా మనం సో మనకి ఇది వచ్చేసి ముందుగా చూసినట్లయితే మనకి ఈరోజు ఒక చిన్న రేంజ్ బౌండ్లో అయితే మనకి రావటం జరిగింది. చిన్న రేంజ్ బౌండ్లో అయితే జరిగింది. మనం మరోబాజు మనకి ఏదైతే ఉందో మన క్యాండిల్ ఏదైతే ఉందో మనకి బుల్లిష్ ప్యాటర్న్ మూమెంటం ఉంటుందని అనుకున్నాము. సో అది ఇంకా మనకి పెండింగ్ అయితే ఉందండి, ఇంకా మనకి పెండింగ్ అయితే ఉంది. సో మనకు వచ్చేసి ఇది 1 minutes క్యాండిల్ చూసినట్లయితే మనకి వచ్చేసి మంచి ఏదైతే నిన్న మనకి క్లోజ్ అవడం జరిగిందో సో అక్కడే ఈరోజు కూడా 22,407 అన్నట్లుగానే మనకి చూపిస్తుంది. సో మనకు కొంచెం మూమెంటం వచ్చేసి 22,500 లెవెల్స్ దాకా అయితే మనకి మూమెంటం కనిపిస్తుంది. కాకపోతే రేపు మనకి ఎలా ట్రేడ్ చేయాలంటే ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ ఈ లెవెల్ వచ్చేసి మనకి ఎప్పుడైతే మూమెంటం ఉంటుందో 22,410 సో 410 415 ఈ లెవెల్స్ ఎప్పుడైతే మన గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే మనకి 22,500 దాకా ఛాన్స్ అయితే ఉంది. 22,500 ఛాన్సెస్ అయితే ఉంది కనిపిస్తుంది మనకి. ఒకవేళ లేదు మనకి డౌన్ సైడ్ మూమెంటం కావాలంటే మాత్రం దగ్గర దగ్గర మనము ఈ లెవెల్ తీసుకుంటాము 22,356 లెవెల్ తీసుకొని దగ్గర దగ్గర మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి సో 22,228 మనకి అప్ సైడ్ మూమెంటం డౌన్ సైడ్ మూమెంటం టార్గెట్ మనం చూస్తున్నాము. అది మీరు ఒకసారి చూడండి. సో ఏదైతే మనం ఇక్కడ లెవెల్స్ చెప్తున్నామో మనకి ఇక్కడ వచ్చేసి 22,400 దగ్గర మనకు మంచి ఒక గ్రీన్ క్యాండిల్ 50 minutes గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం 22,500 టచ్ అయితే, లేదు మనకు బ్రేక్ రావాలంటే మాత్రం 22,354 దగ్గర రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం మనకి 22,200 మనకి దగ్గర దగ్గర 22,230 లెవెల్స్ దాకా టచ్ అయ్యే ఛాన్స్ ఉంది మార్కెట్లో. సో కొంత మనకి అప్ సైడ్ మూమెంటం వెళ్ళేకుంది. సో కరెక్షన్ వస్తే మాత్రం కొంచెం అది చాలా ఎక్కువగానే ఉంటుందండి. కరెక్షన్ వస్తే అది మనకి చాలా ఎక్కువగానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాము. ఒకసారి ఆప్షన్ చైన్ కూడా ఒకసారి చూద్దాము. 22,400 నుంచి 22,500 లెవెల్స్ క్లియర్గా కనిపిస్తుంది. లేదు మనకి డౌన్ సైడ్ మూమెంటం కనుక అయితే మాత్రం 22,300 నుంచి మనకి 22,200 లెవెల్స్ దాకా కనిపిస్తుంది. ఓకే, 22,200 లెవెల్స్ దాకా కనిపిస్తుంది వన్స్ మనకి ఈ 22,400 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్గా మనం చూసినట్లయితే. ఓకే, ఇంపార్టెంట్ లెవెల్గా చూసినట్లయితే. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాము. సో మనకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే ఇది మనకి 15 minutes చార్ట్లో ఉంది. సో 15 minutes చార్ట్లో ఉంది. మనకు వచ్చేసి అప్ సైడ్ మూమెంటం కంటే మనకి డౌన్ సైడ్ మూమెంటం మనకు కొంచెం ఈఎంఏ మనకి ప్యాటర్న్ చూసినట్లయితే డౌన్ సైడ్ మూమెంటం వచ్చేసి సో ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్ లెవెల్ దగ్గరే హాల్ట్ అయిందండి. 44,425 దగ్గర మనకి ఎగ్జాక్ట్ లెవెల్ దగ్గరే మనకి క్లోజ్ అవడం జరిగింది. ఎగ్జాక్ట్ లెవెల్ దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది. ఓకే, సో మనం ఇక్కడ ఏదైతే లెవెల్ తీసుకుంటున్నామో సో ఇక్కడ వచ్చేసి మనం ఒకసారి ఇది రెడ్ క్యాండిల్ మనం ఇక్కడ పెట్టుకుందాము. సో ఈ లెవెల్ దగ్గర నుంచి మనం వచ్చేసి ఒకవేళ ఈ 44,413 దగ్గర కనుక మనం ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం ఎంటర్ అయితే మాత్రం మనకి ఇమీడియట్గా దగ్గర మనకు వచ్చేసి 47,180 దాకా మనకి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. 47,180 దాకా ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇది వచ్చేసి ఈఎంఏ చార్ట్ ఫేవర్ అవుతుంది. గ్రీన్ క్యాండిల్ మనకి ఈఎంఏ చార్ట్ అనేది ఫేవర్ అవుతుంది విత్ స్టాప్ లాస్ ఆఫ్
47,520 విత్ స్టాప్ లాస్ ఆఫ్ 47,520 దాకా నాకు స్టాప్ లాస్ పెట్టుకొని నేను ఒకవేళ ఎంటర్ అయితే మాత్రం, సో ఒక 100 పాయింట్స్ తీసుకొని నేను ఎంటర్ అయితే మాత్రం నాకు 47,190 దాకా కనిపిస్తుంది. సో డౌన్ సైడ్ మూమెంటం వచ్చేసి దగ్గర దగ్గర ఒక 250 పాయింట్స్ ఉంది. అప్ సైడ్ మనం స్టాప్ లాస్ వచ్చేసి ఒక 70 పాయింట్స్ దాకా అప్ సైడ్ స్టాప్ లాస్ అనేది మనము చూస్తున్నాము. లేదు మనకు వచ్చేసి డైరెక్ట్ మనకి వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా కూడా మనం ఒకసారి గమనిద్దాము ఏ విధంగా ఉంది ఏందనేది. మనం ఇది ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి లెవెల్స్ వచ్చేసి మనకి డౌన్ సైడ్ మూమెంటం, సో నాకు దగ్గర దగ్గర 47,200 47,300 అది కనుక బ్రేక్ అయితే మాత్రం నాకు దగ్గర దగ్గర 47,200 దాకా డౌన్ సైడ్ మూమెంటం అయితే కనిపిస్తుంది. మనకి 47,400 గనక క్రాస్ అయితే మాత్రం, ఓకే 47,400 క్రాస్ అయితే మాత్రం అప్ సైడ్ మూమెంటం అయితే మాత్రం నాకు అంత పాజిటివ్ మూమెంటం అప్ సైడ్ అయితే కనిపించట్లేదు, నాకు డౌన్ సైడ్ మూమెంటం ఎక్కువ కనిపిస్తుంది. మనకి అప్ సైడ్ మూమెంటం అయితే నాకు 47,700 అబోవే నేను అప్ సైడ్ మూమెంటం అయితే టేకప్ చేస్తాను టిల్ 47,900 48,000 దాకా రౌండ్ ఫిగర్ దాకా. ఓకే, సో ఈ లెవెల్స్ అయితే ఒకసారి చూడండి, ఏ లెవెల్స్ అయితే మనం చూస్తున్నామో అది మనకి మంచిగానే హానర్ అవుతున్నాయి. అది మీరు ఒకసారి రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత గమనించండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈరోజు బిహెచ్ఎల్ వచ్చేసి దగ్గర దగ్గర 12% అప్ సైడ్ మనకి రావడం జరిగింది. బిహెచ్ఎల్ వచ్చేసి 12%. సో డిఫెన్స్ స్టాక్ ఏమైతే ఉన్నాయో మనం కొన్ని డిస్కస్ చేసాము, ఏదైతే ఉందో ఇది మంచి లెవెల్ దగ్గర బ్రేక్ అయితే ఇచ్చిందండి. మంచి లెవెల్ దగ్గర అంటే 240 లెవెల్స్ మంచి లెవెల్స్ బ్రేక్ అయితే ఇచ్చింది మనకి. అండ్ మోర్ ఓవర్ ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఇక్కడ ఫామ్ అవడం జరిగింది. ఇది ఇన్సైడ్ క్యాండిల్ అప్ సైడ్ మూమెంటం అయితే బ్రేక్ అవడం జరిగింది. ఇన్సైడ్ క్యాండిల్ అప్ సైడ్ మూమెంటం బ్రేక్ అవడం మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇది ఇంకా మనకి ఎంతవరకు వెళ్ళొచ్చు ఏందనేది మనం ఒకసారి మంత్లీ చార్ట్ ద్వారా వెళ్తే, సో ఇది ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇది ఇంకా మనకి, సో ఇది మూమెంటం క్యారీ అయితే మాత్రం నెక్స్ట్ 300 ప్లస్ టు 325 దాకా నెక్స్ట్ 2-3 ట్రేడింగ్ సెషన్స్ వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, మనకి ఇన్సైడ్ క్యాండిల్ అయితే బ్రేక్ అయింది బిహెచ్ఏలో, అది ఒకసారి చూసుకొని మీరు ఎంటర్ అవ్వండి. ఓకే, మరి మీరు స్టాప్ లాస్ ఒకవేళ ఎంటర్ అయితే, ఒకవేళ మీరు ఇది ట్రేడ్ చేయాలనుకుంటున్నారు అండ్ అప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు అనేది మనం ఒకసారి ఇక్కడ చూద్దాము. స్టాప్ లాస్ వచ్చేసి మనకి ఇది ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్ అయితే మాత్రం ఇది మనకు వచ్చేసి 231 దగ్గర మనం స్టాప్ లాస్ అయితే తీసుకోవాలి. సో ఆల్రెడీ అప్ సైడ్ మూమెంటం అయితే మనకి బ్రేక్ అయింది. నెక్స్ట్ వచ్చేసి టాటా పవర్ వచ్చేసి మంచి మూమెంటం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆఫ్టర్ మనకి చాలా మూమెంటం హాల్ట్ తర్వాత, చాలా రోజులు హాల్ట్ తర్వాత ఇప్పుడు ఇది మనకి వచ్చేసి ఇది బ్రేక్ అయింది. సో 380 దగ్గర మనకి ఈ లెవెల్స్ అయితే బ్రేక్ అయింది. నాకు నెక్స్ట్ వచ్చేసి ఇంకో 2-3 ట్రేడింగ్ సెషన్స్లో 420 అనేది రీచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఎంటర్ అయ్యి ఇది ట్రేడింగ్లో తీసుకోవాలంటే మాత్రం 362 దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో ఇది కూడా ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయితే మనకు బ్రేక్ అవడం జరిగింది. ఓకే, అండ్ మోరోవర్ ఇది ఇన్సైడ్ క్యాండిల్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇన్సైడ్ క్యాండిల్ కూడా ఈ ఇన్సైడ్ క్యాండిల్ కూడా ఫార్మేషన్ జరిగింది. సో స్మాల్ మనకి ఈవెన్ 374 మీరు ఈవెన్ నియర్ టు స్టాప్ లాస్ 375 పెట్టుకొని అయినా మీరు దీన్ని ట్రేడ్ అయితే చేయొచ్చు. ఓకే, సో రిలయన్స్ కూడా మనకు వచ్చేసి ఇది ఆల్ టైమ్ హైలోనే మనకి ట్రేడ్ అవడం చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ మనకి ఇది ఒక కన్సల్టేషన్ ఫేజ్ అయితే మనకి బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. కన్సల్టేషన్ ఫేజ్ అనేది బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఇది ట్రేడ్ చేయాలంటే మాత్రం దగ్గర దగ్గర సో ఆల్మోస్ట్ ఎవ్రీ గత మనం ఈ టాటా పవర్ బిహెచ్ఈ చూసినట్లయితే అన్ని ఇన్సైడ్ క్యాండిల్స్ బ్రేక్ అవడం అనేది జరిగిందండి. అన్ని ఇది కూడా ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్ అవడం జరిగింది అప్ సైడ్. సో ఒకవేళ మనకి ఇది ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ప్రకారం 2923 మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఇది ఇంకా మనకి నెక్స్ట్ సెషన్స్ కొంత ఒక 50 to 60 పాయింట్స్ అప్ సైడ్ మూమెంటం అయితే మనకి జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఓకే, మనం డేటా ప్యాటర్న్ ఆల్రెడీ మనకు మూమెంటం అయితే చూసాము. డేటా ప్యాటర్న్ మనం సో ఈ లెవెల్స్ ఏదైతే కన్సల్టేషన్ లెవెల్స్ మనకి దగ్గర దగ్గర ఎప్పుడంటే మనకి 2119. సో ఈ లెవెల్స్ దగ్గర చాలా రోజులు ఇక్కడ హాల్ట్ అయిందండి. కన్సల్టేషన్ ఫేజ్ బ్రేక్అవుట్ మంచి బ్రేక్అవుట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఏంటంటే యాజ్ పర్ చార్ట్స్ మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఫైనాన్షియల్స్ కానీ చార్ట్స్ ప్రకారం మనం వెళ్తున్నాము. ఆ కంపెనీ ఏంది ఏం చేస్తుంది అనేది పక్కన పెడితే మనకి ఏంటంటే చార్ట్స్ హానర్ అవుతున్నాయా లేదనేది మనం చూస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి మంచి లెవెల్ అయితే బ్రేక్ అయింది. సో ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ అయింది, మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఈ లెవెల్ బ్రేక్ అయింది. సో మీరు వచ్చేసి అన్ని ఎంట్రీ పాయింట్స్ అండి. సో మీకు కొన్ని స్టాక్స్ ఫేవర్గా ఉంటాయి కాబట్టి మీ ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్స్ ఏదైనా మీకు డౌట్ ఉంటే మనం ఎలాగో వీడియో పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు ఆ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మనం దాని ప్రకారం రిప్లై ఇస్తాము. ఓకే,
ఈవెన్ వాట్సాప్ గ్రూప్ ద్వారా డిస్కస్ చేసినా ఓకే. బెటర్ ఏంటంటే మీరు ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే మనకి ఇంకా కొంచెం వ్యూవర్షిప్ అనేది పెరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యూచర్ గ్రూపు అలానే కొన్ని డిజాస్టర్ స్టాక్స్ ఉన్నాయి. వాటి గురించి మనం సపరేట్గా ఎందుకంత డిజాస్టర్ అయినాయి అనేది, బ్యాంక్ క్రప్ట్ అనేది, లేకపోతే మనం ఎవరైతే ఇన్వెస్టర్స్ వాళ్ళందరూ చాలా నష్టపోయారు. సో దాని మీద మనం సపరేట్ సెషన్ చేద్దాము. ఈ ఫ్యూచర్ రిటైల్ గ్రూప్ కానివ్వండి, సో కొన్ని డీల్స్ అవ్వకపోతే కంపెనీ ఎలా కొలాప్స్ అయ్యిద్ది అనేది తర్వాత చూద్దాము. మనం ఈ టాటా ఇన్వెస్ట్ అండి, రీసెంట్గా నేను అంటే కొంత ఎక్స్పెక్ట్ చేశాను కానీ జస్ట్ 100% రిటర్న్స్ నాకు ఇచ్చేస్తుంది ఈ కొన్ని సెషన్స్లోనే అన్నట్లుగా అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో టు బీ ఫ్రాంక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఈ లెవెల్స్ దగ్గర రికమెండ్ చేశాను. ఆల్రెడీ కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా టాటా ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే హోల్డ్ చేశారు. నేను పర్సనల్గా కొన్ని అకౌంట్స్ చూశాను. సో ఆల్మోస్ట్ మనకి 100% రిటర్న్స్ అయితే ఇచ్చేసిందండి టాటా ఇన్వెస్ట్మెంట్. సో 4,000 నుంచి 8,000 ఇది జస్ట్ ఈవెన్ ఫ్రమ్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది. అండ్ మనకి మార్చికి వచ్చేసి 100% రిటర్న్స్ ఇవ్వడం జరిగిందంటే ఇది మామూలు విషయం కాదు. వెరీ బిగ్ మల్టీ బ్యాగర్ అండి టాటా ఇన్వెస్ట్మెంట్. ఇప్పటికి మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఇది మనకు వచ్చేసి ఫుల్ బుల్లిష్ ప్యాటర్న్ ట్రెండ్ నడుస్తుంది. సో 1 2 3 4 వచ్చింది కాబట్టి ఇంకో వన్ ఒక గ్రీన్ క్యాండిల్ అనేది మనకి అప్పర్ సర్క్యూట్ ఒకవేళ క్లోజ్ అయితే 1 2 క్యాండిల్స్ దాని కొంత కరెక్షన్ అయితే వస్తుంది. అప్పుడు మీరు టేకప్ చేయండి. సో ఇది టాటా ఇన్వెస్ట్ చెప్తున్నాను. మనకి ఒక గ్రీన్ క్యాండిల్ 2 3 4 వచ్చినాయి, 5 6 మోస్ట్లీ ఇంకో 2 క్యాండిల్స్ దాకా పాజిటివ్ ఉంది. తర్వాత మనకు కొంత ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. అప్పుడు మీరు ఎంటర్ అవ్వండి. అది ఏ లెవెల్స్ అనేది మనం ఒకసారి చూద్దాము. సో ఎవరైతే టాటా ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కంగ్రాట్స్ అండి. మనం మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఇంకోటి రుద్ర, అది మనం చెప్తానే ఉన్నాం, మనం పెనీ స్టాక్స్ రుద్ర సుజులా అని ఇలా కొన్ని అవి కూడా మంచిగా ఇస్తున్నాయండి. సో ఏ క్వెరీ ఉన్నా మీరు నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకే. నచ్చినట్లయితే కామెంట్ చేయండి అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ఎవరైనా డిమాట్ ట్రేడింగ్ అకౌంట్స్ కావాలంటే మాత్రం మీరు ఫ్రెండ్స్ని అయితే రిఫర్ చేయండి అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.